హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వారాంతం వచ్చేసింది. ఇక ఈ వారంతో బిగ్ బాస్ సీజన్ 8 14 వారాలను పూర్తి చేసుకుని ఫినాలే వీక్లోకి అడుగు పెట్టబోతుంది. ఇక ఈ నేపథ్యంలో ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున హౌస్లో ఉన్నటువంటి హౌస్మేట్స్తో మాట్లాడుతూ ఫుల్ ఫైర్ అయ్యాడనే చెప్పవచ్చు. హోస్టింగ్ అంటే ఏమిటో ఈ వారం నాగార్జున చూపించారు. ఇక ఈ సమయంలో హౌస్లో ఉన్నటువంటి ప్రేరణతో మాట్లాడుతూ, ప్రేరణ, నేను నీకోసం ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఈ సీజన్ ముగుస్తున్నా కూడా మాట్లాడే మాటలు మాత్రం తగ్గించుకునేదే లేదు అన్నట్టుగా ముందుకు పోతున్నావు. ఎన్నిసార్లు చెప్పినా కూడా నీలో అసలు మార్పే కనపరావడం లేదు. ముఖ్యంగా ఎవరో మాట్లాడుతుంటే నీకు నువ్వుగా దూరుతావు. మధ్యలో దూరుతున్నారు అంటూ వారిపైన కంప్లైంట్ చేసినప్పుడు నీకు అది కూడా వర్తిస్తుంది కదా. నువ్వెందుకు ఆ విషయాన్ని అసలు అర్థం చేసుకోవు? ఇంకో ముఖ్యమైన విషయం, నువ్వు ముఖ్యంగా ఈ వారం రంగు పడుద్ది టాస్క్లో సరైన నిర్ణయం తీసుకున్నావు అని అనుకుంటున్నావా అంటే, ఎస్ సార్, నేను పర్ఫెక్ట్గా డిసిషన్ తీసుకున్నాను అంటే కాదు, ముమ్మాటికి నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకున్నావు. సెకండ్ లెవెల్ టాస్క్లో రంగు పడుద్దిలో గౌతమ్కి పెయింట్ తక్కువగా ఉంది కాబట్టి గౌతమ్ ఆ రౌండ్లో పూర్తిగా విన్నర్ని ప్రకటించాలి. కానీ నువ్వు బయాస్డ్గా వ్యవహరించి నిఖిల్ని విన్నర్ని చేశావు. అక్కడ నిఖిల మరొకరా కాదు, రంగు ఎవరికి ఎక్కువ ఉంటే వారిని లూజర్స్గా ప్రకటించి వేరే వారిని విన్నర్స్గా ప్రకటించాలి. కానీ నువ్వు దానికి అపోజిట్గా చేసావు. అక్కడ నిఖిల్ ఉన్నాడు కాబట్టి నిఖిల్ హెల్ప్ చేయాలనుకున్నావు, అంతే కదా అంటూ ప్రేరణ అడగడంతో ప్రేరణ నీళ్లు నమిలింది. ఇక అలాగే మరో ముఖ్యమైన రీజన్ ఏమిటి అంటే, నువ్వు ఎవరైనా గొడవ పడుతూ ఉంటే వారి మధ్యలోకి వెళ్ళి మాట్లాడి ఆ గొడవని ఇంకొంచెం పెద్దగా చేస్తున్నావు, కానీ ఆ గొడవ తగ్గిపోయేలా మాత్రం చేయడం లేదు. ముఖ్యంగా నబీల్తో మాట్లాడినా వేరే వారితో మాట్లాడినా కొట్లాడినట్టే మాట్లాడుతున్నావు ప్రేరణ. అది మాత్రం పూర్తిగా మంచిది కాదమ్మా. నీ జీవితానికి కూడా అది అసలు పనికిరాదు. కాబట్టి ఆ ప్రవర్తనని నువ్వు ఎంత త్వరగా మార్చుకుంటే నీకే అంత మేలు అంటూ నాగార్జున అయితే చివరి వారం కూడా ప్రేరణకి చివాట్లయితే పెట్టాడని చెప్పచ్చు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.